జపాన్ కథలు మరొక్కసారి నిజం అయ్యాయి. ఫిబ్రవరి 19 నా మెక్సికన్ బీచ్లో అలజడి చేసిన డూమ్స్డే ఫిష్, దీనికి మార్ పేరు ఓర్ ఫిష్ అని కూడా అంటారు. డూమ్స్డే ఫిష్ లేదా ఓర్ ఫిష్ రెగలేకస్ గ్లెస్నే ఒక లోతైన సముద్ర జీవి. ఇది ఉపరితలం దగ్గర అరుదుగా కనిపించే కారణంగా రాబోయే ప్రకృతి వైపరీత్యాలకు, ముఖ్యంగా భూకంపాలకు తరచుగా కారణమవుతుంది. జపనీస్ జానపద కథలలో ఓర్ ఫిష్ను ర్యుకునోస్కై, సముద్రదేవుని రాజభవనం నుండి దూత అని పిలుస్తారు మరియు అవి భూకంపాలను సూచిస్తాయని నమ్ముతారు. 2011లో సంభవించిన టోహోకు భూకంపం మరియు సునామీ తర్వాత భూకంపాలకు ముందే ఓర్ ఫిష్లు కనిపిస్తాయనే నమ్మకం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విపత్తుకు ముందు నెలల్లో జపనీస్ బీచ్లలో అనేక ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు కనుగొనబడింది. ఈ పురాణం విస్తృతంగా ఉన్నప్పటికీ, శాస్త్రీయ పరిశోధన ఓర్ ఫిష్ వీక్షణలు మరియు భూకంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల మధ్య ఖచ్చితమైన సంబంధాన్ని స్థాపించలేదు. అదే కథ ప్రకారం ఫిబ్రవరి 19, 2025లో అలజడి చేయగా నిన్న అనగా మార్చ్ 28 మయన్మార్, థాయిలాండ్ లో భూకంపం వచ్చింది. డూమ్స్డే ఫిష్ అని పిలవబడే ఓర్ ఫిష్ గురించిన కథనం సముద్రంలోని అరుదైన మరియు ఆసక్తికరమైన జీవుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ చేప సాధారణంగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో, అంటే 60 నుంచి 3200 అడుగుల వరకు జీవిస్తుంది. దీని పొడవైన, సన్నని శరీరం మరియు మెరిసే రూపం వల్ల ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది మరియు చూసిన వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ చేపను డూమ్స్డే ఫిష్ అని ఎందుకు పిలుస్తారంటే, ప్రాచీన కాలం నుంచి దీని గురించి ఒక నమ్మకం ఉంది. ఓర్ ఫిష్ సముద్ర తీరానికి కొట్టుకొస్తే అది భూకంపాలు, సునామీలు లేదా ఇతర సహజ విపత్తులకు సంకేతమని కొన్ని సంస్కృతుల్లో విశ్వసిస్తారు. ఉదాహరణకు, జపాన్లో ఈ చేపను రయుగు నోత్సుక అని పిలుస్తారు. దీని అర్థం సముద్ర రాజు దూత అని. 2011లో జపాన్లో వచ్చిన భారీ సునామీకి ముందు ఇలాంటి చేపలు తీరానికి కొట్టుకొచ్చాయని కొందరు చెబుతారు, అయితే శాస్త్రీయంగా ఇది నిరూపితం కాలేదు. ఓర్ ఫిష్ చాలా పొడవుగా ఉంటుంది, కొన్నిసార్లు 30 అడుగులు 9 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పొడవు ఉంటుంది. దీని శరీరం రిబ్బన్ ఆకారంలో సిల్వర్ రంగులో మెరుస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా లోతైన సముద్రంలో ఉండటం వల్ల దీన్ని చూడటం అరుదు. అయితే అనారోగ్యం లేదా సముద్ర ప్రవాహాల కారణంగా ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు మాత్రమే మనుషులకు కనిపిస్తుంది. ఇటీవల మెక్సికో తీరంలో ఇలాంటి ఓర్ ఫిష్ ఒకటి కనిపించి, అక్కడి ప్రజలను ఆశ్చర్యపరిచిన సంఘటన కూడా చర్చనీయాంశమైంది. శాస్త్రవేత్తలు దీని విపత్తుతో ముడిపెట్టడానికి ఆధారాలు లేవని చెప్పినప్పటికీ, దీని అరుదైన రూపం మరియు చరిత్రలోని కథలు దీన్ని ఒక రహస్యమైన జీవిగా మార్చాయి.